सभी से प्रश्न पूछते हैं। पूछे, प्रश्न पूछे। ఓం శాంతి. బాబ్దాదా जब చెప్తున్నారు, అడుగుతున్నారు, विश्व परिवर्तन మీరందరూ విశ్వ పరివర్తన ఆత్మలు కదా, तो विश्व परिवर्तन में మరి విశ్వ పరివర్తనంలో పంచతత్వాలు కూడా, ప్రకృతి కూడా ఉంది కదా, పంచతత్వాలు కూడా విశ్వ పరివర్తనలో ఉన్నాయి కదా, మరి వాటిని కూడా పరివర్తన చేస్తున్నారు కదా. या साथियों को మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోకపోతే, మీతో ఉన్న వాళ్ళని, మీ కుటుంబంలో వాళ్ళని పరివర్తన చెయ్యకపోతే, विश्व परिवर्तन अर्थात విశ్వ పరివర్తనం అంటే అర్థం ఏమిటి? ఇంట్లో వాళ్ళని చేసుకోకపోతే అర్థమేముంది? విశ్వ పరివర్తనం అంటే ఆత్మలని, ప్రకృతిని అన్నిటినీ పరివర్తన చేయాలి. तो अपन ఆత్మలని, ప్రకృతిని అన్నిటినీ పరివర్తన చేయాలి. सभी ने बाप से మరి మీ యొక్క ప్రామిస్ ని గుర్తుపెట్టుకోండి. అందరూ బాబాకి ఎన్నోసార్లు ప్రామిస్ చేశారు కదా, लेकिन बाप दादा బాప్ దాదా కూడా చూస్తున్నారు. किस समय కానీ బాబా పిల్లలను చూస్తున్నారు. ఈ సమయంలో మనందరము చాలా ముందుకు వెళ్ళాలి. सब సమయం చాలా ముందు వెళుతూ ఉంది, అంటే సమయం చాలా వేగంగా వెళుతుంది. ప్రతి ఒక్కరూ పిలవటం పెంచుతున్నారు. అందరూ ఎక్కడ అని పిలుస్తున్నారు, భగవంతుడి కోసం పిలుస్తున్నారు. మరి ఆత్మలైన మీరు అందరూ పిలిచే పిలుపులు వినపడుతున్నాయా మీకు? और परिवर्तन करने वाले మరి उपकारी మీరు పరివర్తన చేసేవాళ్ళు, అందరినీ ఉద్ధరించే వాళ్ళు కదా. आत्माएं అందరూ బాబాని పిలుస్తున్నారు. అందరూ పరివర్తన చేస్తున్నారా? అందరి యొక్క పిలుపులు వినిపిస్తున్నాయా? మరి మీరు సర్వులకి ఉపకారం చేసేవాళ్ళు కదా. సర్వుల ఉపకారము అంటే వాళ్ళ యొక్క పిలుపుల్ని విని వాళ్ళకి కావలసినవి చెయ్యటం మీ బాధ్యత కదా. వినపడుతుంది కదా అని అడుగుతున్నారు బాబా. ఓం శాంతి. Welcome to Vyakti Parivar. Today is day 28. ఈ వ్యక్తి పరివారానికి స్వాగతం. ఈ రోజు 28వ రోజు సైలెన్స్ యొక్క యాత్ర. ఈ రోజు టాపిక్ శ్రేష్టమైన జీవితం అనేది నుండి విందాం. శాంతి అందరికీ. So we are on pilgrimage of silence. మనందరము So సైలెన్స్ యాత్రలో ఉన్నాము. ముఖ్యమైన బ్యాలెన్స్ ఏమిటంటే and silence, శబ్దానికి సైలెన్స్ కి మధ్యలో బ్యాలెన్స్ ఉండాలి. because we do need to speak, మనము మాట్లాడాలి, but when to be in silence and when to speak, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు సైలెన్స్ లో ఉండాలి and తెలిసి ఉండాలి. how much should I speak, what ఎంత when should I మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి. speak. So when we are on this journey, ఎప్పుడైతే మనం ఈ యాత్రలో ఉంటామో మనము క్లియర్ గా అర్థమవుతుందంతా words, మనకి. అప్పుడు మాటల యొక్క those who
ప్రాముఖ్యత విలువ తెలుస్తుంది. ఎవరైతే వాళ్ళ మాటల్ని విలువ చేస్తారో, వాళ్ళు కొంచెం మాటలు మాట్లాడినా message. వాళ్ళు మంచి మెసేజ్‌ని అందరికి But if there ఇవ్వగలుగుతారు. is not silence, only words, మరి then సైలెన్స్ definitely లేకుండా there will మాటలు be మాత్రమే a ఉన్నట్లయితే going on. సైలెన్స్ లేకుండా మాటలు మాత్రమే So ఉన్నట్లయితే aim is really to have this a good balance between మన sound లక్ష్యం ఏమిటి అంటే ఎప్పుడు మంచి బ్యాలెన్స్ ఉండాలి. because you are so clear in silence that సైలెన్స్‌లో మనం చాలా స్పష్టంగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట యథావిధంగా ఉండాలి. silence there is love, peace, సైలెన్స్ ద్వారా చాలా ప్రేమ ఉంటుంది, శాంతి ఉంటుంది. అలానే మనం మాట్లాడే మాట కూడా చాలా బాగుంటుంది. మన వైబ్రేషను లవ్, పీస్‌తో ఉంటుంది. so when you speak ఎప్పుడైతే మనం మాట్లాడుతామో that I have వే been told వేరే వాళ్ళు కూడా అనుభవం చేస్తారు. చాలా ప్రేమపూర్వకంగా చెప్పారు వీళ్ళు అని అర్థం చేసుకుంటారు. అందరూ కూడా చాలా గౌరవంగా తీసుకుంటారు మాట్లాడింది. know that how important the words are in life, right? తెలుసు. మరి మనం మాట్లాడే ప్రతి మాట ఎంత విలువైనదో మనకు తెలియాలి కదా! మనకు తెలుసు కదా! మరి మనం జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు కూడా The right way to say it. మనం ఏది కరెక్ట్ విధంగా ఎలాగివ్వాలి జ్ఞానాన్ని మనకు తెలిసి ఉండాలి. Power of silence. మనము సైలెంట్ శక్తిని ఉపయోగించాలి. Keep refining our words మన మాటలని చాలా స్పష్టంగా చేసుకునేందుకు and keep సైలెంట్ working in the శక్తిని way I ఉపయోగించాలి. అంతేకాకుండా ఇంకా also ఇంప్రూవ్ say clearly. చేసుకునేందుకు ఏది క్లియర్‌గా చెప్పాలి, ఏది చెప్తే అర్థమవుతుంది అని మనం సైలెన్స్‌లో ఉండి సైలెన్స్ Your own అనుభవం mind చేస్తూ intellect. చెప్పినట్లయితే తక్కువ మాటలతో ఎక్కువ Mind మంచిగా has bhavana, మెసేజ్‌ని intellect ఇవ్వగలుగుతాము. has logic. మైండ్‌లో భావన ఉంది. బుద్ధిలో లాజిక్ ఉంటుంది. So some only use bhavana, right? కొంతమంది భావన మాత్రమే ఉపయోగిస్తారు. భావన ద్వారానే చెప్తారు కొంతమంది. But they also have to have proper reasoning, proper మరి knowledge. భావనతో చెప్తాం కాదు. దానితో పాటు జ్ఞానం ప్రకారం బుద్ధి ద్వారా కూడా ఆలోచించి లాజికల్‌గా కూడా చెప్పాలి. ఎందుకంటే ఇంట్రెస్ట్ అంతా స్పష్టంగా అర్థం చేయించాలి కదా! Bhavana. So mind wants ఒక to do something and intellect మనసులో will say భావన ఉంటుంది. to do. మనసులో భావన You have to ఉంటుంది. do that much. ఇంటెలెక్ట్ అంత చేయాల్సిన అవసరం లేదు అని ఇంటెలెక్ట్ చెప్తూ Or ఉంటుంది. this is not the time, you do later. ఇది టైం కాదు, తర్వాత చేద్దువు అని ఇంటెలెక్ట్ చెప్తూ ఉంటుంది. So deep within, I need లోపల both. లోపల 2 ఉండాలి. Yes, there is భావన logic, ఉండాలి, but also లాజిక్ bhavana. ఉండాలి. 2 ఉండాలి. రెండిటిలో ఏది లేకపోయినా అది Yeah, సర్వీస్ to be sensitive, జరగదు. but తెలివిగా also have lot of pure feelings. మనం తెలివిగా వ్యవహరించాలి. చాలా పవిత్రమైన భావన కూడా ఉండాలి. Expression of pure feelings are based మన on పవిత్రమైన భావనను మనం వేరే వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు గూడా సైలెంట్ శక్తి చాలా when you ఉపయోగపడుతుంది. really have balance in every action you do. మనం చేసే ప్రతి కర్మలో బ్యాలెన్స్ ఉన్నట్లయితే It's not question of the reward, but also it will be appropriate action. ఇది రివార్డ్ యొక్క మనకి వచ్చే ప్రాలబ్ధం గురించి కాదు మనం ఆలోచించుకోవాల్సింది. మనం చేసే సేవలో జరిగే లాభం గురించి కూడా చెక్ చేసుకోవాలి. Listen to what your mind is saying. Also listen to what your intellect is saying. మనసు ఏం చెప్తుందో వినండి. Really see that ఇంటెలెక్ట్ ఏం చెప్తుందో వినండి. right? You want to eat something, mind is saying eat it, intellect saying, well, that's not good for your health.
You shouldn't మనసు be. ఏమైనా తినాలనిపించింది అనుకోండి, మనసు చెప్తుంది తినండి అని, బుద్ధి చెప్తుంది తినొద్దు అని. సో So రెండిటిని always కూడా have మనం a బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. connection with ఎప్పుడు mind and intellect. ఎప్పుడు మనసుకి బుద్ధికి మధ్య ముచ్చట ఉంటుంది, కబురు So there మధ్యలో should be balance. బ్యాలెన్స్ ఉండాలి. Cannot be just only intellectual, ఎప్పుడు తెలివిగా ఆలోచించటమే కాదు, or you cannot be only emotional. ఎప్పుడు You have to have ఇమోషనల్ గా కూడా కాదు, రెండు ఉండాలి. good ఇమోషన్ intellect and good feelings. మంచి బుద్ధి ఉండాలి, మంచి భావన In other ఉండాలి. words, we say heart and the brain. ఇంకొక విధంగా చెప్పాలంటే దీనినే మనసు హృదయం అని కూడా What is your చెప్తాము. heart saying? What is your brain is saying? మనస్సు ఏం చెప్తుంది, హృదయం ఏం చెప్తుంది అని ఎప్పుడు They are చెక్ always చేసుకోవాలి. affected by certain things. మనసు Like ఎప్పుడు intellect కూడా is కొన్ని also విషయాల influenceful బట్టి in certain ways. ఎఫెక్ట్ అవుతూ ఇబ్బంది పడుతూ ఉంటుంది, కానీ That's why హృదయం silence స్వచ్ఛమైన protects ప్రేమతో mind ఉంటుంది. and intellect. మైండ్ మరియు బుద్ధి రెండు ఎప్పుడు కూడా Live in a బ్యాలెన్స్డ్ గా internal స్వచ్ఛంగా harmony, ఉండాలి. a loveful మన state. లోపల స్థితి దాని ప్రకారమే ఉంటుంది. మన లవ్ఫుల్ స్టేజ్ ని కూడా అనుభవం చేస్తాము. So if we keep internal attention, you will really Inter- see how they both converge. లోపల అటెన్షన్ ఉన్నట్లయితే Some మనము things to be decided. కరెక్ట్ గా చెక్ చేసుకుంటాము. And దాని when ద్వారానే interrupted, మనం there'll be ఎంత decision. మన లోపల Then అటెన్షన్ పెట్టుకుని కరెక్ట్ గా automatically చెక్ everything will చేసుకున్నప్పుడే make sense. కరెక్ట్ డెసిషన్ కూడా తీసుకుంటాం. Baba, since 2 days I've been talking about బాబా 2 రోజులుగా and master. బాబా 2 రోజుల నుండి వరదానంలో బాలకుడు మరియు మాలికుడు గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా మన స్మృతిలో బాబా సంతానంలాగా బాలకుడు లాగా అన్ని ఖజానాలకి నాకు హక్కు ఉంది అన్న స్మృతి ఉండాలి. మరి మాస్టర్ లాగా ఆ ఖజానాలన్నీ నాకు ఉపయోగించటం రావాలి. ఉపయోగించేటప్పుడు నాకు బాధ్యతను కూడా నేను తీసుకోవాలి. చాలా మందికి వారసత్వం వస్తూ ఉంటుంది, కానీ అది ఎలా ఉపయోగించాలో వారికి తెలియదు. మనందరికీ బాబా వారసత్వం ఉంది, అన్ని సర్వప్రాప్తులు ఉన్నాయి. మరి నేను ఎలాగా వారసత్వాన్ని ఉపయోగిస్తాను? మా వారసత్వం ఆ యొక్క ప్రాప్తులన్నీ కూడా మల్టిప్లై అవుతూ ఉంటాయి. అది ఎలా ఉపయోగిస్తాము, వేరే వాళ్ళకి ఎలా షేర్ చేస్తాము, మన భాగ్యం ఎలా పెంచుకుంటాము, ఇదంతా కూడా మనకి తెలిసి ఉండాలి. దాని ద్వారానే మనం చాలా లవ్లీగా లక్కీగా కూడా అవుతాం. పిల్లలలాగా అమాయకత్వం ఉండాలి, మాస్టర్ లాగా అధికారిత్వం కూడా ఉండాలి. అందరితో వినాలి, అమాయకంగా అందరూ చెప్పే మాటలు వినాలి. దాని ద్వారా అధికారంతో మనం తీసుకోవలసిన డెసిషన్ మనం డిసైడ్ చేసేటప్పుడు అధికారంతో మాస్టర్ లాగా అధికారత్వంతో మనం డిసైడ్ చేసుకోవాలి. నేను ఏమైనా కర్మలు చేయాలంటే మాస్టర్ గా అవ్వాలి. మనము ఆజ్ఞాకారిగా, పిల్లల్లాగా ఆజ్ఞాకారిగా ఉండాలి. మరి నేను కర్మలు చేసేటప్పుడు మాస్టర్ గా కూడా అవ్వాలి. మాస్టర్ అంటే నా మనసులోకి ఏదొస్తే అది చేస్తానని కాదు, ఎప్పుడు కూడా మనం తెలివిగా సెన్సిబుల్ గా ఆలోచించి చేస్తాం మాస్టర్ గా అయినప్పుడు. ఇది చాలా మంచి బ్యాలెన్స్. అన్ని బ్యాలెన్స్లకి మంచి ప్రాక్టీస్ తప్పకుండా అవసరం ఉంటుంది. ఫిజికల్ గా భౌతికంగా కూడా బ్యాలెన్స్ చేయటానికి మనకి అన్ని కావాలి. మన బ్యాలెన్స్ చేయటం మీదే కదా జీవితం మొత్తం ఆధారపడి ఉంది.
ఉదాహరణకి మన కాళ్ళే ఉన్నాయి అనుకోండి, 2 కాళ్ళ మీద మనం బ్యాలెన్స్ గా నుంచోకపోతే సరిగా స్థిరంగా నుంచున్నట్లు కాదు కదా. అలాగనే బ్యాలెన్స్ అన్నది జీవితం మొత్తం భౌతిక శరీరానికే కానివ్వండి, బుద్ధి మనస్సుకే కానివ్వండి, లేదా మనం చేసే కర్మలకే కానివ్వండి, బ్యాలెన్స్ మాస్టర్ చైల్డ్ లాగా ఎలాగా బ్యాలెన్స్ ఉండాలో అన్ని విషయాలలో మనం బ్యాలెన్స్డ్ ఉండాలి. Balanced diet. అందరూ అంటారు కదా, బ్యాలెన్స్డ్ భోజనం తినాలి, అన్ని న్యూట్రిషన్ ఉన్న భోజనాన్ని తినాలి, తినే వాటిల్లో వైటమిన్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అన్ని ఉండాలి, బ్యాలెన్స్డ్ భోజనం తినాలి అని అన్నారు కదా. Sometimes eat lot of protein. ఒక్కొక్కసారి తెలియకుండా మనం చాలా ప్రోటీన్ తింటూ ఉంటాం. ఏది ఎక్కువ తింటాం మంచిది కాదు. బ్యాలెన్స్ డైట్ గురించి మన అందరికీ తెలుసు కదా. One very important one. ముఖ్యమైన విషయం అన్నిటికన్నా ఏమిటంటే బ్యాలెన్స్. Incorporeal and corporeal. నిరాకారము, సాకారము, నిరాకారము మీద బాగా బ్యాలెన్స్ ఉండాలి. To do action. ఆత్మ శరీరాన్ని ఉపయోగించాలి కర్మలు చేసేందుకు. నా స్మృతి నిరాకార స్వరూపంలో ఉండాలి. నేను ఆత్మను, నిరాకార స్వరూపాన్ని, నేను కర్మలను చేస్తున్నాను. Even if I am total soul consciousness, but నేను then when పూర్తి ఆత్మిక దృష్టిలో ఉన్నా కానీ శరీరాన్ని ఉపయోగించేటప్పుడు any action I have to ఏ do, కర్మను ఉపయోగిస్తున్నా I have to walk. ఒక్కొక్కసారి నేను మాట్లాడాల్సి వస్తుంది, నడవాల్సి వస్తుంది. ఏది చేస్తున్నా నేను బ్యాలెన్స్ చేయాలి కదా. ఆ స్థితిని కూడా బ్యాలెన్స్ చేయాలి కదా. ఆత్మిక స్థితిలో ఉన్న శరీరాన్ని కూడా బ్యాలెన్స్ చేసి కర్మలు చేయాలి కదా. ఒక్కొక్కసారి చాలా సూక్ష్మంగా, చాలా సెటిల్ గా మనం ప్రాక్టికల్ గా చేయాలి. I have to be practical when I have to do actions. నేను ఏమన్నా కర్మలు చేసేటప్పుడు ప్రాక్టికల్ గా ఉండాలి. బ్యాలెన్స్ ద్వారానే ఆనందం ఉంటుంది అని అంటారు. బ్యాలెన్స్ అంటే బ్లిస్, ఆనందం అంటే నిజమైన అర్థం ఏమిటి అని అంటే పూర్తి బ్యాలెన్స్ అనేది ఉండటం. దేని గురించి ముందుకి వెనక్కి లేకుండా, నేను దుఃఖంలో ఉన్నా, నేను సంతోషంలో ఉన్నా, అలా ఉన్నా, ఇలా ఉన్నా కాకుండా అన్నిటినీ బ్యాలెన్స్డ్ గా ఉపయోగించటమే. బ్యాలెన్స్ గా ఉంటే ఆనందం అనేది ఆటోమేటిక్ గా ఉంటుంది. Proper balance. How subtle, no? When I look at Brahma Baba and I said, how come incorporeal and Brahma Baba's soul? నేను బ్రహ్మ బాబాని చూసినప్పుడు నేను అనుకుంటా, బ్రహ్మ బాబా నిరాకారుడు, నిరాకార బ్రహ్మ బాబా So in the same ఎంత ఆత్మిక స్వరూపంలో ఉంటూ శరీరంతో ఎంత చక్కగా బ్యాలెన్స్ చేస్తారు అని చెక్ చేసుకుంటూ ఉంటాం. నేను ఆత్మనే చూసుకుంటూ శరీరాన్ని నేను పట్టించుకోలేదనుకోండి, ఎలాగ కుదురుతుంది? బ్యాలెన్స్డ్ కాదు కదా. అలాగని శరీరాన్నే పట్టించుకుంటూ ఆత్మను వదిలేస్తాననుకోండి, అది బ్యాలెన్స్డ్ కాదు కదా. రెండిటి ద్వారా ఆనందం ఉండదు. ఎప్పుడైతే ఆత్మాభిమానం, ఆత్మ మరియు శరీరం రెండు బ్యాలెన్స్డ్ గా ఉపయోగిస్తామో అప్పుడు ఆనందం అనేది ఉంటుంది, దుఃఖం అనేది ఉండదు. Balance doesn't mean I'm happy, then I'm in sorrow. No balance of sorrow and happiness. బ్యాలెన్స్ గా ఉన్నాను, నేను నాలో సంతోషం ఉంది, దుఃఖం ఉంది అని అనుకోవటం కాదు. Sorrow and happiness. ఆనందం అంటే దుఃఖానికి అతీతం. Defeat and victory. విజయం ఓటమికి అతీతం. So that blissful state is a very, very beautiful. ఆనందమైన స్థితి చాలా ఉన్నతమైన స్థితి. And that is where we say, if you have balanced, blissful, Baba says, then you receive blessings from everyone. మనం ఆనందంగా ఉంటూ బ్లిస్ఫుల్ గా ఉంటే అందరి యొక్క బ్లెస్సింగ్స్ ని పొందుతాము. Very, very spiritual
spiritual, but also you are very practical. మనము చాలా ఆత్మికంగా ఉండాలి, ప్రాక్టికల్ గా కూడా ఉండాలి. That we call it balance between Lokika Lokik. But like లౌకికానికి అలౌకికానికి బ్యాలెన్స్డ్ ఉండాలి అని ఎలాగంటామో అదే విధంగా ప్రతి శక్తి కూడా బ్యాలెన్స్డ్ గా ఉపయోగించాలి. మనం ఎప్పుడు కూడా జెంటిల్ గా ఉండాలి, సున్నితంగా ఉండాలి, మధురంగా ఉండాలి. అలాగనే మనకి ఏది కావాలో దానిపైన దృఢత్వం కూడా ఉండాలి. you have to be introverted but very cheerful. మనం గుప్తంగా ఉండాలి, హర్షితంగా కూడా ఉండాలి. They look very serious. మనం గుప్తంగా ఉంటూ సీరియస్ గా ఉన్నాం అనుకోండి, అది బ్యాలెన్స్ కాదు కదా. Always cheerful, true introversion. ఎప్పుడు కూడా నవ్వుతూ, ఎప్పుడు హర్షితంగా ఉండాలి. Not like suddenly I say I'm not going to speak. I don't have any fear. That is that's not introversion. నేను మాట్లాడను, నాకేమీ ఆలోచనలు లేవు అనుకోవటం గుప్తంగా ఉండటం కాదు. గుప్తంగా ఉండటము అంటే ఆత్మిక స్మృతిలో ఉండటం, Actions also. దానితో పాటు హర్షితంగా కూడా ఉండటం, ఎక్కడ ఎలా ఉండాలో అలాగా తెలిసి ఉండటం. Many different two qualities in balance are needed. బ్యాలెన్స్ చేయాలి అంటే తప్పకుండా 2 గుణాలు అవసరం. It's like if you have tolerance, మనలో సహనం ఉంటే, you have to be careful you are not subservient to anyone. సహనం ఉన్నప్పుడు నేను అన్నిటినీ సహిస్తాను అనుకుంటా ఎవరికో దాసీలాగా ఉండాల్సిన అవసరం లేదు. సహనం అనేది మంచి క్వాలిటీ, అది మంచి కారణానికి సహనం ఉండాలి, కానీ అన్నిటికీ తగ్గి ఉంటాను అన్నది కాదు. మనకి బ్యాలెన్స్డ్ గా ఉండాలి అన్నిట్లో. Naturally, బ్యాలెన్స్ అనేది సహజంగా ఉండాలి. మనం మనం స్మృతి యాత్రలో ఉన్నప్పుడు మనకి బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఈ స్మృతి యాత్ర ద్వారా మనం ఈ సైలెన్స్ యాత్ర ద్వారా మనం అన్నిటినీ బ్యాలెన్స్ చేయటం మనకు తెలిసి ఉంటుంది. because one balance they show as a weighing scale, right? బ్యాలెన్స్ అనగానే మనకి Something తూకం వేసే so స్కేల్ when చూపిస్తారు it కదా, comes to judgment, కాట. మరి ఏదైనా జడ్జిమెంట్ కి వచ్చినప్పుడు స్కేల్, అది తూకాన్ని త్రాచుని చూపిస్తారు కదా, బ్యాలెన్స్ అని అంటే internally forward అది discern, decide, దానికి గుర్తు ఏమిటంటే లోపల డిసైడింగ్ పవర్, డిసర్నింగ్ పవర్ అంటే పరిశీలన శక్తి, సరైన మార్గంలో నడిచే శక్తి 2 ఉండాలి. డిసైడ్, డిసర్న్, ఇదే మన లక్ష్యం, మన హోంవర్క్ కోసం. మనం లోపల బ్యాలెన్స్ గురించి ఆలోచించండి, ఇదే హోంవర్క్. అన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఏదైనా బ్యాలెన్స్ చేసినప్పుడు సుఖం, ఆనందం అనేది ఉంటుంది. రేపు మన హోంవర్క్ ఏమిటంటే శ్రేష్టమైన జీవితం. నేను ప్రత్యేకమైన ఆత్మని, విశేషమైన ఆత్మని, శ్రేష్టమైన ఆత్మని అని మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. నేనెవరు అని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నేను శ్రేష్టమైన ఆత్మను. అప్పుడు మన సంస్కారాలు, అప్పుడు శ్రేష్టమైన సంస్కారాలు కూడా మనలోకి బయటికి వస్తాయి. ఎప్పుడు కూడా నేను శ్రేష్టమైన ఆత్మను అన్న స్మృతిలో ఉండాలి. మనం సైలెన్స్ లో ఉండాలి. మనం సైలెన్స్ లో ఉన్నామన్న స్మృతి ఉంది, దానితో పాటు శ్రేష్టమైన ఆత్మని అని గుర్తుంచుకున్నట్లయితే శ్రేష్టమైన సంస్కారాలను మనం బయటికి తీసుకొచ్చుకుంటాం. lot of homework, but yesterday we took about child of Almighty Authority. నిన్న మన హోంవర్క్ సర్వశక్తివంతుని యొక్క పిల్లలము అని చెప్పి తీసుకున్నాం కదా. ఈ రోజు హోంవర్క్, మరి మీకు ప్రపంచంలో తండ్రి మిమ్మల్ని
సెలెక్ట్ చేసుకున్నారు. పూర్తి ప్రపంచంలో తండ్రి వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన మనల్ని తన వారుగా చేసుకున్నారు అన్న సంతోషం ఉందా? పూర్తి ప్రపంచంలో బాబా మనల్ని తీసుకుని మనల్ని తన వారుగా చేసుకున్నారన్న సంతోషం ఉందా? Yeah, happiness that Father తప్పకుండా. selected me and made him తండ్రి belong to him. తండ్రి నన్ను సెలెక్ట్ చేసుకొని తన వారుగా చేసుకున్నారన్న హ్యాపీనెస్ ఉండాలి. తండ్రి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అన్న స్మృతే ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఆత్మలలో నన్ను బాబా సెలెక్ట్ చేసుకున్నారన్న ఒక్క ఆలోచనే మనకు ఎంతో సంతోషాన్ని తీసుకొస్తుంది. మరి నిరంతరము ఈ సంతోషంలో ముందుకు వెళ్ళాలి. The Father made me belong to him. తండ్రి నన్ను తనవారుగా చేసుకున్నారు ఎందుకంటే నేను భాగ్యశాలి ఆత్మను గత కల్పంలో కూడా నేను మహాభాగ్యశాలి ఆత్మ కాబట్టి నన్ను తనవారుగా చేసుకున్నారు బాబా. Of the previous cycle. ఇప్పుడు కూడా నేను అలాగే మళ్ళీ నేను అలాగా అవుతున్నాను. ఇప్పుడు కూడా నేను అలాగనే భాగ్యశాలి ఆత్మను మళ్ళీ భాగ్యశాలిగా అవుతున్నాను. నేను చాలా భాగ్యశాలి ఆత్మను. నిరంతరము ఈ స్మృతిలో ముందుకు వెళ్ళండి. నేను భాగ్యశాలి ఆత్మను అన్న స్మృతిలో నిరంతరము ముందుకు వెళ్ళాలి. నేను స్వయాన భగవంతుడే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, భగవంతుడు నన్ను తనవారు చేసుకున్నారు అన్న నష్టాన్ని మనం ఎంత ఎక్కువ ఉంచుకుంటే అంత ముందుకు వెళతాము. ఓం శాంతి. వ్యక్తి పరివారానికి స్వాగతం. Decorating the సాకార మురళి jewels of knowledge. పిల్లలని బాబా జ్ఞానరత్నాలతో సాకార మురళి ద్వారా బాబా అలంకరిస్తున్నారు. దివ్య గుణాలని బయటకు తీసుకొచ్చుకోవటం, దివ్యత్వాన్ని బయటకు తీసుకురావటం, ఆత్మాభిమాన స్థితిలో ఉండటం. మరి ఇప్పుడు బాబా చెప్తున్న మాటలను విందాం. సాకార మురళి. మరి బాబా వచ్చారని అర్థమైంది కదా మీకు. అనంతమైన తండ్రి, మన సత్యమైన ఆత్మిక తండ్రి మన కోసం వచ్చి తన పిల్లలైన ఆత్మలైన మనల్ని సుఖధామానికి తీసుకువెళ్తున్నారు ఈ దుఃఖధామం నుండి. మరి ఏం సంతోషం ఉండాలి మీకు? ఈ ఇల్లు పాతదైపోయింది, తండ్రి కొత్త ఇల్లు కడుతున్నారు, పిల్లలైన మనం చాలా సంతోషంగా ఉండాలి. మనము ఆ పండుగ కూడా చేసుకోవాలి, కొత్త ఇంటికి వెళ్ళబోతున్నామని. పిల్లలైన మనందరికీ బాగా తెలుసు, మనము బాబా మనకి రోజు అర్థం చేయిస్తున్నారు. ఈ జ్ఞానం మన బుద్ధిలో కూర్చోవాలి. ఎప్పుడైతే బాబా వెళ్ళిపోతారో ఈ జ్ఞానం కూడా మర్చిపోతూ ఉంటాం. ఎందుకని మర్చిపోతున్నాము? ఎందుకంటే బాబా ఇది మన భాగ్యం అని గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఇది మన భాగ్యం అని గుర్తుంటుందో, ఇదే మన భాగ్యం. మనకి జ్ఞానం గుర్తు లేకపోతే మనం ముందుకు వెళ్తాం. మనం అర్థం చేసుకోవాలి, మనం ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతున్నాము. శ్రీమతం పై నడవకపోతే మనం ఫెయిల్ అవుతాము, కల్పకల్పము ఫెయిల్ అవుతూ ఉంటాం. మరి మీరు శ్రీమతంపై ప్రతి కల్పంలో నడిచారు, అందుకే ఇప్పుడు కూడా నడుస్తున్నా కదులుతున్నా మన శ్రీమతంపై నడవాలి. ఎవరైనా మరణిస్తే మళ్ళీ వాళ్ళు వెనక్కి వస్తారు, మళ్ళీ మరణిస్తారు. ఇది ఈ విధంగా జరుగుతుంది. ఎవరైనా ఎందుకంటే మరణించిన వాళ్ళు మళ్ళీ దారిలోకి రావాలి కదా, వాళ్ళు మళ్ళీ వాళ్ళ జీవితంలోకి రావాలి కదా. తండ్రి వచ్చి మనకి ఈ జీవితం గురించి అర్థం చేస్తున్నారు. ఎందుకంటే తండ్రి చాలా
చాలా విశాల బుద్ధి గల ఆయన. మరి బాబా ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు కదా, ఎక్కుతూ ఉంటాము కింద పడిపోతూ ఉంటాం, ఎక్కుతూ ఉంటాం కింద పడిపోతాము. మరి చివరికి వచ్చేటప్పటికి మనం పైకి ఎక్కే కళలోనే ఉండాలి. దాని ద్వారానే పిల్లలకి చాలా సంతోషం లభిస్తుంది. చాలా 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 సంతోషం ఉంది. మనకు తెలుసు నిరాకార తండ్రి వచ్చి మన చదివిస్తున్నారు. నిరాకార తండ్రి మనకు చదువు చెప్తున్నారు. మనకి ఇప్పుడు బాబా ఈ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని తయారు చేశారు. మరి బ్రాహ్మణులైన మనము తప్పకుండా అవసరం కదా. బ్రాహ్మణులైన మనము ఈ యజ్ఞాన్ని నడిపించే వాళ్ళము. శూద్రుల యజ్ఞాన్ని నడిపించలేవు, ఇది రూల్ కాదు. బ్రాహ్మణులు తప్పకుండా యజ్ఞాన్ని పాలించేందుకు అవసరం. ఇది మన అటెన్షన్ లో ఉండాలి. అపవిత్రమైన బ్రాహ్మణులు వాళ్ళు. మరి బనారస్ లో వాళ్ళు యజ్ఞాన్ని తయారు చేసే వాళ్ళంతా అపవిత్రమైన బ్రాహ్మణులే. కానీ మనం ఇప్పుడు ఈ సమయంలో వికారాల్లోకి వెళ్ళట్లేదు. ముఖ్యమైన వికారం కామం. లేదంటే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కామం, క్రోధం, లోభం, మోహంలోకి వచ్చేస్తారు. కానీ కామం మన బుద్ధిలో ఎప్పుడు ఉండాలి. కామం అన్నది పెద్ద వికారం. మనం మన బుద్ధిలో కామం నుండి పవిత్రంగా అవ్వాలి. ఈ సమయంలో పిల్లలైన మనందరము సుఖధామానికి వెళుతున్నాము. సైలెన్స్ ధామం ద్వారా పిల్లలైన మనం గుర్తుంచుకోవాలి. మరి మనం తప్పకుండా సుఖధామానికి వెళ్ళాలి కదా. మనం తప్పకుండా అక్కడ నుండి సుఖధామానికి వెళతాం. మనం సుఖధామానికి వెళతాం, మిగతా వాళ్ళందరూ అక్కడే ఉంటారు. అందరము వెళతాము. పిల్లలైన మనందరము కూడా డ్రామా జరిగి సమాప్తం అయ్యే సమయం వచ్చింది. డ్రామా మనం ఈ దుఃఖ పాత్రని సమాప్తం చేసి మనందరం తండ్రి స్మృతి దాకా ముందుకు వెళ్ళాలి. బాబా మనందరినీ అక్కడ నుండి సుఖధామానికి పంపిస్తున్నారు. బాబానే స్వయంగా చెప్తున్నారు, పిల్లలు మీరు గుర్తుంచుకోండి, మీరందరూ సుఖాన్ని అనుభవం చేసేవాళ్ళు అనేక జన్మలుగా. మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి అలా సుఖాన్ని అనుభవం చేయడానికి వెళ్ళబోతున్నారు. చూడండి, ఎప్పుడైతే మీరు ఇక్కడికి వస్తారో మొట్టమొదటి మాట మీరు వినేది బాబా అని. బాబా అన్న మాట విన్నప్పుడు, బాబా అన్న మాట అన్నప్పుడు వారసత్వం లభిస్తుంది. బాబా అని అంటానికి మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా. బాబా అన్నప్పుడు మనం వారసులుగా అవుతాం. బాబా అంటున్నారు మనం వారసులం సత్యుగం కోసం. కానీ మన వారసత్వం మనకు ఎలా వస్తుంది? మన యొక్క సాధన ప్రకారం. మరి మన అందరం వారసులమే, కానీ మన హక్కును మనం పొందాలి కదా. వారసులకి కూడా హక్కు అవసరం కదా. జీవన ముక్తి క్షణంలో లభిస్తుంది. దానికోసం కూడా సాధన చేయాలి. భారతదేశంలోని ప్రజలు, భారతదేశం అన్న కంట్రీలో అందరూ మాస్టర్స్ అంటారు, సబ్జెక్ట్స్ కూడా ఉండాలి. అదే విధంగా ఈయన కూడా అంటున్నారు. तेरा शुक्रिया हो मुझको सहारा देने वाले, ये दिल कहे तेरा शुक्रिया। जमाना जो दे ना सका तूने दिया, मुझको सहारा देने वाले, ये दिल कहे तेरा शुक्रिया। మధురమైన చాలా కాలంగా తప్పిపోయి బాబా పిల్లలకు బాబా ప్రేమ, ప్రియ స్మృతులు, యాద్ ప్యార్, గుడ్ నైట్ ఇస్తున్నారు తల్లి తండ్రి బాప్ దాదా. So before we get our homework, I would like to announce something. As you all see that every day in Avyakti Parivar, we have live translators, 9 languages we have been translating. But also together with that, we have like Avyakti journey, which you see.
every day we have something different. ప్రతిరోజు మీరు వ్యక్తి పరివారంలో ట్రాన్స్లేటర్స్ అందరూ 9 ట్రాన్స్లేటర్స్ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద ఈ మెటీరియల్ అంతా ఆ వ్యక్తి జర్నీలో ఈ మెటీరియల్ అంతా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి దాన్ని ఆ వ్యక్తి జర్నీకి తీసుకొచ్చి దానిని వేరే వేరే భాషల్లో ట్రాన్స్లేట్ చేస్తారు. I would like to ask if anyone from Avyakti Parivar who would like to volunteer to do the translation from Hindi to English tomorrow. And రేపటి హోంవర్క్ చూద్దాం. ఇప్పుడు మనం today ప్రతిరోజు మనం ఎంజాయ్ చేస్తున్నాం. songs and commentary by The- our angel Sister Elizabeth. సిస్టర్ ఎలిజబెత్ చక్కగా కామెంటరీ ఇస్తుంది మరియు పాటలు. One more day has to go for this month. So of course there is more and more coming up, but the songs we really enjoyed, and they all are available in our Avyakti Parivar YouTube channel. So please you can use them. Many new souls, Baba's new students also can take a lot of benefit from that. So please share with them. So would like to invite our angel, Sister Elizabeth. Welcome. Thank you so much, Bhumika Ben. And also thank you, Mohini Didi, for these lovely insights, going deeper into understanding the opposites, the keeping a balance. But I loved the మోని దిది చాలా థ్యాంక్స్. చాలా బ్యాలెన్స్ ఎవరు నేను అని అడుగుతూ మన అవేర్నెస్ లో ఎప్పుడు కూడా మనం బ్యాలెన్స్ ఎలా ఉంచుకోవాలో అని చాలా సింపుల్ గా చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు this elevated life is. ఈ శ్రేష్టమైన జీవితం యొక్క విలువ ఎంత అమూల్యమైనదో తెలుసుకోవటం కోసం మన హోంవర్క్ రేపు An elevated life. శ్రేష్టమైన జీవితం. ఈ స్మృతి యాత్ర నాకు అర్థం చేస్తుంది ఆత్మనైన నేను శ్రేష్టమైన పాత్ర బాబ్ దాదాతో కలిసి పోషిస్తున్నాను. పూర్తి చక్రంలో ఈ సమయంలో మాత్రమే ఈ ప్రత్యేకమైన శ్రేష్టమైన పాత్రను పోషిస్తున్నాను. సైలెన్స్ నన్ను అర్హత గలవారుగా బాబాకి కుడి చేయిగా చేస్తుంది. కుడి భుజంగా తయారవుతున్నాను. సైలెన్స్ ద్వారా బాబాకి కుడి చేయిగా అవుతున్నాను. ఇప్పుడు మనం ఈ అనుభవంలోకి వెళదాము. ఈ యొక్క భాగ్యంలోని ప్రతి విషయాన్ని మనం అనుభవం చేసేందుకు ఇప్పుడు మనం మెడిటేషన్ లోకి వెళదాం. ఈ శ్రేష్టమైన పురుషోత్తమమైన జీవితంలో ప్రతి గడియ ఎంత అమూల్యమైనదో ఇప్పుడు మనం మెడిటేషన్ ద్వారా తీసుకుందాం. I, the soul, నేను ఆత్మను లోపలికి ప్రయాణిస్తూ within. లోపలి స్మృతి యాత్ర Pilgrimage of silence. నన్ను ఆత్మనైన నన్ను The soul. శ్రేష్టమైన పాత్ర బాబ్ దాదాతో కలిసి చేయిస్తోంది. I experience great నేను చాలా ఉన్నతమైన నష్టాన్ని అనుభవం చేస్తున్నాను. నా భాగ్యాన్ని తెలుసుకొని నాకు తెలుసు నేను I know whom I నేనేమిటో నాకు తెలుసు. నేను ఎవరికి చెందానో నాకు తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానో కూడా నాకు తెలుసు.
in the ఈ whole పూర్తి సృష్టి చక్రంలో ఇప్పుడు మాత్రమే that I play this ఈ unique ఉన్నతమైన పాత్ర, శ్రేష్టమైన పాత్రని ఈ సమయంలోనే పోషిస్తాను. silence is making me worthy of being Baba's right hand. సైలెన్స్ నన్ను బాబా కుడి భుజంగా తయారు చేస్తోంది. My elevated నా future శ్రేష్టమైన భవిష్యత్తు seen through the picture of my elevated నా life. శ్రేష్టమైన భవిష్యత్తు నా యొక్క శ్రేష్టమైన చిత్రపటం ద్వారా తెలుసుకుంటున్నాను. Do you know who you are? మీరెవరో మీకు తెలుసా? Your elevated life. You've come from so మీరు ఎంతో దూరం నుండి వచ్చారు. lifting the పర్వతాలనే ఎక్కి ఇక్కడికి వచ్చారు. your life brings a మీ జీవితం ఈ ప్రపంచానికి చాలా ఖజానాలు తీసుకొస్తుంది. shows a joy beyond any measure. Do you know whom you మరి belong? మీకు తెలుసా మీరు ఎవరికి చెందారో? బాబా సృష్టి రచయితకి. With song, with the sweetest flute you've ever heard. ఎంత మధురమైన ఫ్లూటు మురళిని ఎప్పుడు విని ఉండరు. Just for you to listen, but to make your life pure. ఈ జీవితాన్ని పవిత్రంగా చేసేందుకు, దివ్యంగా చేసేందుకు బాబా Relies on you. మన దగ్గరికి వచ్చారు. Stage is flying. The world is flying too. Because you are the Father's right hand. ఎందుకంటే మనందరము బాబాకి కుడి భుజాలము. సత్యయుగం వచ్చి మన ముందు తల వంచి నమస్కారం చేస్తుంది. You can see with your own eyes భవిష్యత్తుని మన కళ్ళతో మనం చూడవచ్చు. the picture of your elevated మన life. శ్రేష్టమైన జీవితాన్ని మన కళ్ళ ముందు చూడవచ్చు. Om Shanti.